దిస్ ఈస్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 272 ఫ్లాష్ బ్యాక్ కంటిన్యూషన్. సౌమ్య ఆఫీస్‌కి ఫోన్ చేసి ప్రకాష్ ఎప్పటినుంచి ఆఫీస్‌కి రాలేదు అనేది డీటెయిల్స్ కనుక్కొని ఆశ్చర్యపోతూ, సరిగ్గా అప్పుడే శక్తి రేప్ అటెంప్ట్‌కి గురి కాబోయింది. ఖచ్చితంగా వాడే అయ్యుంటాడు అని మనసులో అనుకొని, మా బావ ఆఫీసులో ఉన్నాడా అంటూ రిసెప్షనిస్ట్ని అడుగుతుంది. లేరు మేడం, ఆఫీస్ పని మీద ఇంతకు ముందే బయటికి వెళ్ళారు అని సమాధానం వస్తుంది. సరే అని చెప్పి సౌమ్య ఫోన్ పెట్టేసి శక్తికి కాల్ చేస్తుంటుంది. సామ్రాట్తో మాటల్లో ఉన్న శక్తి కాల్ వెయిటింగ్ చూసి, సౌమ్య కాల్ చేస్తుంది, నేను తనతో మాట్లాడి మళ్ళీ నీకు చేస్తాను సామ్రాట్ అని చెప్పి ఆ కాల్ కట్ చేసి సౌమ్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో శక్తి, ఆ ప్రకాష్ అంటూ సౌమ్య మాట్లాడుతుంటే ఆ మాటలు కట్ అవుతూ శక్తికి ఏమాత్రం అర్థం కావడం లేదు. మన అనుమానం నిజమే శక్తి. కరెక్ట్‌గా అప్పట్నుంచే వాడు యాక్సిడెంట్ అని చెప్పి ఆఫీస్‌కి రావడం మానేశాడు అని చెప్తుంటే, శక్తికి ఆ మాటలు మధ్య మధ్యలో కట్ అయి క్లారిటీ అర్థం కాక ఇబ్బంది పడుతుంటుంది. నువ్వు చెప్పేది నాకేమీ వినిపించడం లేదు సౌమ్య. నేను మీ ఇంటికి దగ్గరలోనే ఉన్నాను. కాసేపట్లో నేను మీ ఇంట్లో ఉంటాను. వచ్చాక మాట్లాడుకుందాం అని చెప్పి శక్తి ఫోన్ పెట్టేసి, సామ్రాట్‌కి కూడా ఉన్న విషయం చెప్పి తన బైక్ మీద స్టార్ట్ అవుతుంది. శక్తి వస్తుంది అనే విషయం సౌమ్యకి అర్థమై శక్తి కోసం వెయిట్ చేస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ సామ్రాట్ కూడా ఫోన్ పెట్టేసి, అర్జెంటుగా మనం సౌమ్యని కలవాలి బావా! వెళ్దాం పద అంటూ ఇద్దరూ బయలుదేరతారు. కార్ డ్రైవింగ్ అరుణ్ చేస్తుంటే పక్కన కూర్చున్న సామ్రాట్ భరత్‌కి కాల్ చేస్తుంటాడు. భరత్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఛ! ఆ ప్రకాష్ ఎప్పటినుంచి ఆఫీస్‌కి రావట్లేదో భరత్‌కి నోటెడ్‌గా తెలిసే ఉంటుంది. కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది అంటాడు సామ్రాట్. ఆ ప్రకాష్ లీవ్స్ గురించి ఆఫీస్‌కి వెళ్లి కనుక్కుందామన్నా మనకు నేరుగా డీటెయిల్స్ చెప్పకపోవచ్చు. సో, మనం సౌమ్యని కలిస్తేనే కరెక్ట్ అంటూ అరుణ్ ఫాస్ట్‌గా వెళ్తుంటాడు. ప్రెజెంట్ ఆ విధంగా శక్తి అక్కడికి చేరుకుంటుంది. అక్కడ బైక్ దిగుతుండగానే లోపల నుంచి సౌమ్య అరుపులు, రత్నప్రభ కేకలు శక్తికి వినిపిస్తుంటాయి. ఆ కేకలు విని బయట బైక్స్ చూసి లోపల ఏదో ప్రమాదం జరగబోతుందని శక్తి అర్థం చేసుకొని హుటాహుటిన లోపలికి వెళ్ళేసరికి, నా కూతుర్ని ఏమీ చేయకురా, దానిని వదిలేరా అంటూ రత్నప్రభ బోరున ఏడుస్తూ తలుపు కొట్టడం శక్తి కంట పడుతుంది. ఆవిడ అలా ఏడవటం, లోపల అరుపులు విని శక్తి కంగారు పడుతూ దగ్గరికి వచ్చి, ఏమైందండి అంటూ తన దగ్గరికి వస్తూ విండోలో నుంచి లోపల జరుగుతుంది చూసి షాక్ అవుతుంది. మాస్క్‌తో ఉన్న మనిషి సౌమ్య మీద పడి పైశాచికంగా ప్రవర్తించబడ్డం శక్తి కంటపడి తన కళ్ళు నిప్పులతో రగిలిపోతుంటాయి. శక్తిని చూడగానే రత్నప్రభ ఆశలు కాస్త చిగురిస్తూ దగ్గరికొచ్చి, అమ్మ శక్తి, నా కూతుర్ని కాపాడు, నీకు పుణ్యం ఉంటుంది. దయచేసి నా కూతుర్ని ఎలాగైనా కాపాడమ్మా అంటూ వేడుకుంటుంది. సౌమ్య పరిస్థితికి శక్తి బాధపడుతూనే వాడు చేస్తున్న దారుణానికి రగిలిపోతూ తలుపు దగ్గరికొచ్చి తలుపుని గట్టిగా కొడుతుంటుంది. కానీ ఆ తలుపులు తెరుచుకునేలాగా ఉండకపోయేసరికి శక్తి జీన్స్‌లోనే ఉండేసరికి దూరం వెళ్లి పరిగెత్తుకుంటూ వచ్చి కాలుతో బలంగా ఆ తలుపుల్ని తంతుంది. దాంతో ఆ తలుపులు పగిలిపోతాయి. ఆ సౌండ్‌కి సౌమ్యతో పెనుగులాటలో ఉన్న ప్రకాష్ అటువైపుగా చూస్తుండగా, అంతలోనే శక్తి వచ్చి వాడి జుట్టు పట్టుకొని లేపి ఒక్క తన్ను తంతుంది. దాంతో వాడు బెడ్ మీద నుంచి పల్టీ కొట్టి అవతల పడతాడు. శక్తి రావటం ప్రకాష్ షాక్ అవుతుండగానే శక్తి వాడి దగ్గరికి దూకి వాడి మొహం మీద ఇంకొక పంచిస్తుంది. ఈలోపు రత్నప్రభ పక్కన పడ్డ చీర తీసుకువెళ్ళి సౌమ్య మీదకి కప్పుతుంది.
సౌమ్య తల్లిని హగ్ చేసుకొని గుక్క పట్టినట్టుగా ఏడుస్తుంటుంది. శక్తి వాడి దారుణాన్ని కళ్ళారా చూసేసరికి తన రక్తం ఉడికిపోతూ వాణ్ణి చూస్తుంటే వాడు ప్రకాశ శక్తి వాడిని వదలొద్దు అంటుంది సౌమ్య. సౌమ్య నోటి నుండి ఆ పేరు విని శక్తి వాడిని ఇంకా కసిగా చూస్తూ ఆ రోజు కూడా వాడు అదే మాస్క్‌తో తన్ని ట్రాప్ చేయటం గుర్తు తెచ్చుకుంటుంది. ఆ దుర్మార్గుడు నా జీవితాన్ని కూడా నాశనం చేయబోయాడు. వాడిని ఊరికనే వదిలేయొద్దు. వాడిని చంపే శక్తి అంటుంది. అప్పటికే తన ఒంటి మీద పడ్డ ప్రకాష్ గాడి గోర్ల గుర్తులతో. శక్తి వాడిని కోపంగా చూస్తుంటే వాడు శక్తిని కొట్టాలని చెయ్యెత్తుతాడు. ఆ చెయ్యి గాలిలో ఉండగానే శక్తి ఆ చెయ్యి పట్టుకొని మెలతిప్పుతూ వాడి కడుపున పిడికిలి గుద్దిస్తుంది. కరెక్ట్‌గా అదే సమయాన అరుణ్, సామ్రాట్ కార్ అక్కడికి చేరుకుంటుంది. అనుకోకుండా భరత్ కూడా అప్పుడే వాళ్ళకు ఎదురుగా వచ్చి కారు ఆపుతాడు. భరత్ కార్‌లో నుంచి దిగుతున్నా సామ్రాట్ అరుణ్‌ని ఆశ్చర్యంగా చూస్తూ, సామ్రాట్ వాళ్ళు ఇక్కడికొచ్చారేంటి అని మనసులో అనుకుంటూ భరత్ కారు దిగుతాడు. భరత్‌ని చూస్తూ సామ్రాట్, అరుణ్ కూడా భరత్ దగ్గరికొచ్చి లోపల ఫైటింగ్ సౌండ్స్ వినిపిస్తుంటాయి. ఆ సౌండ్స్ వింటున్న ముగ్గురికి ఏమీ అర్థం కావడం లేదు. ఆ సౌండ్స్ ఏంటి అని ముగ్గురు అనుకొని లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. అప్పటి వరకు శక్తి వాడిని చితక్కొడుతుంటే ప్రకాష్ కాస్త ఫోర్స్‌గా శక్తిని వెనక్కి నెట్టి అదే మాస్క్‌తో హాల్లోకి వచ్చి పారిపోబోతుండగా ఈ ముగ్గురు లోపలికి వస్తూ ఎదురవుతారు. మాస్క్‌తో కనిపిస్తున్న వ్యక్తిని చూసి ఈ ముగ్గురు షాక్ కావటం జరుగుతుంటే ప్రకాష్ వాళ్ళ ముగ్గురిని చూసి భయపడుతుంటాడు. రాస్కెల్! నువ్వే కదరా ఆ రోజు శక్తిని ట్రాప్ చేయబోయింది అంటూ సామ్రాట్ దగ్గరికొస్తుంటే ప్రకాష్ అక్కడున్న గ్లాస్ విండో పగలగొట్టి అక్కడి నుండి పారిపోవాలని చూస్తాడు. కానీ సామ్రాట్ వాడికి అంత ఛాన్స్ ఇవ్వకుండా వాడిని పట్టుకొని వెనక్కి గుంజేసరికి ఆ ఫోర్స్‌తో వచ్చి వాడు భరత్ కాళ్ళ దగ్గర పడతాడు. భరత్ కూడా వాణ్ణి ఆవేశంగా చూస్తూ అసలు ఎవడ్రా నువ్వు అంటూ వాడి జుట్టు పట్టుకొని పైకి లేపుతాడు. ప్రకాష్ మళ్ళీ తెలివి ప్రదర్శిస్తూ భరత్‌ని కొట్టి అక్కడి నుంచి పారిపోబోతుండగా వాణ్ణి పట్టుకోండి, వదలకండి అంటూ శక్తి బయటకొస్తుంది. ఎక్కడికిరా నువ్వు పారిపోయేది అంటూ ప్రకాష్ వచ్చే దారిలో అరుణ్ కాలు అడ్డు పెడితే వాడు ఆ కాలు తగిలి మళ్ళీ ఫ్లోర్ మీద బోర్లగా పడతాడు. ఆ పడడంతో వాడి కాలికి దెబ్బ తగిలి లేవలేకపోతుంటాడు. నొప్పి కాలుతో వెలికలిగా తిరిగి చూసేసరికి ఈ నలుగురు వాడికి 4 దిక్కులుగా నిలబడి కనిపిస్తుంటారు. ఆ నలుగురిని అలా చూడగానే వాడి పని అయిపోయింది అన్నట్టుగా ప్రకాష్‌కి వెన్నులో వణుకు పుడుతుంటుంది. వీడు సౌమ్యని కూడా బలాత్కారం చేయబోయాడు సామ్రాట్ అంటుంది శక్తి. అది విని భరత్ ఒక్కసారిగా షాకవుతుంటే, అప్పుడే రత్నప్రభ సౌమ్యని పట్టుకొని బయటికి తీసుకొని వస్తుంది. జుట్టు చెదిరిపోయి, ఒంటి మీద గోర్లు గీరుకున్నట్టుగా గాయాలతో ఉన్న సౌమ్యని చూసి భరత్ హడలిపోతుంటాడు. బావా! అంటూ సౌమ్య పరిగెత్తుకుంటూ వచ్చి భరత్‌ని హగ్ చేసుకొని ఏడుస్తుంటుంది. తనని అలా చూసి భరత్ అల్లాడిపోతూ ఏంటి సౌమ్య ఇదంతా అని అడుగుతాడు. ఈ ప్రకాష్ గాడు ఒంటరిగా ఉన్న నన్ను చూసి బలాత్కారం చేయబోయాడు బావా అంటుంది మాస్క్‌తో కింద పడి ఉన్న ప్రకాష్‌ని చూపిస్తూ. వాడు ప్రకాష్ అనగానే భరత్ ఇంకొకసారి షాక్ అవుతుంటే వాళ్ళ అనుమానాలు నిజమే అన్నట్టుగా సామ్రాట్, అరుణ్ చూస్తుంటారు. వాడు ప్రకాష్ ఏంటి అని భరత్ ఆశ్చర్యపోతూ అంటూ ఉండగా శక్తి ఆవేశంగా వాడి దగ్గరకొచ్చి కాలుతో వాడిని ఇంకొక తన్ను గట్టిగా తన్ని వాడి మొహానికున్న మాస్క్ పీకుతుంది. మాస్క్ లోపల ప్రకాష్ రూపాన్ని చూసి భరత్ ఇంకొక్కసారి షాక్ అవుతుంటాడు. ఇక సామ్రాట్ అయితే వాడిని చూసి పళ్ళు నూరుతూ చూస్తూ పిడికిలి బిగిస్తుంటాడు. అరుణ్ కూడా వాణ్ణి ఆవేశంగా చూస్తూ శక్తిని ట్రాప్ చేయబోయింది నువ్వు అని
ఇన్నాళ్ళు మా మైండ్‌కి తట్టలేదురా అంటాడు. అది వింటున్న భరత్‌కి అంతా అయోమయంగా ఉంటే, జరుగుతున్న పరిణామాలకు రత్నప్రభ భయంతో చస్తుంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం. చిన్న ఎపిసోడ్ అనుకోకండి. పండగ పనులతో చాలా బిజీగా ఉన్నాను. వీడియోకి బ్రేక్ పడకూడదని ఇచ్చాను. ఇప్పుడు రత్నప్రభ పరిస్థితి ఏంటి? భరత్‌ని ఎలా ఫేస్ చేయగలుగుతుంది? అత్త దుర్మార్గం తెలియబోతున్న భరత్ రియాక్షన్ ఏంటి? ఈ కుట్రకు వెనక రత్నప్రభ అని తెలిసి సామ్రాట్ శక్తి స్పందన ఏంటి? తెలుసుకోవాలి అంటే అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ లిజనింగ్.